తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ రాజధాని అమరావతిలో నేటి నుంచి రెండో దశ ల్యాండ్ పోలింగ్ స్టార్ట్ కానుంది. పల్నాడు, గుంటూరు జిల్లాలోని 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది ప్రభుత్వం. ఉదయం మంత్రి నారాయణ ల్యాండ్ పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాటి నుంచి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయనుంది. మొదటి దశలో సుమారు 35,000కు పైగా ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసింది ప్రభుత్వం. రెండో దశలో మరో 20,000 ఎకరాలకు పైగా సమీకరణ చేసేందుకు ముందడుగు వేస్తోంది ఏపీ సర్కార్. మంత్రి నారాయణ ఉదయం 9:30కు తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు దొండపాడులో గ్రామసభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అమరావతి మండలం ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. మొదట 2 గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు సిఆర్డీఏ అధికారులు. రాజధాని అభివృద్ధి, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. రెండో దశలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని 7 గ్రామాల్లో భూ సమీకరణ జరగనుంది. మొత్తంగా 20,494 ఎకరాలను సమీకరించనుంది ప్రభుత్వం. ఇందులో పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు కలిపి సమీకరణ చేయనుంది ప్రభుత్వం. ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ చేయాలని ముఖ్యమంత్రిగా ఆదేశించారు. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి 7 గ్రామాల్లో యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టి దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ని మన అథారిటీలోను క్యాబినెట్లోను అప్రూవ్ తీసుకోవటం, ఎండ్రాయి, వడ్డమాను ఈ 2 స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఏండ్రాయ్, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది ప్రభుత్వం. మొదటి దశలో 34,400 ఎకరాలను సమీకరించింది ప్రభుత్వం. స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం రెండో దశలో భూ సమీకరణ చేయనున్నారు. ఇకపై ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏ ప్రాజెక్టుకు ఎంత భూమి కావాలో ఆ మేరకు సమీకరణ జరగనుంది. భూ సమీకరణ ఉద్దేశాన్ని రైతులకు వివరించనున్నారు సిఆర్డీఏ అధికారులు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రైతులు అభ్యంతరం ఉంటే చెప్పుకునే అవకాశం ఉంది. భూములను ఇచ్చిన 3 ఏళ్లలో రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేలా కూడా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది ప్రభుత్వం.